నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వార్ 2తో ఆగస్టు 14వ తారీఖు ఒక పెద్ద యుద్ధమే మొదలు కాబోతుంది. దీంట్లో జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా చూసుకుంటే మనకి హృతిక్ రోషన్. అయితే ఫ్యూచర్ మూవీస్ ఏంటి, దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఒక మూవీస్ ఏంటి, ఆ లైనప్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వార్ 2 రిలీజ్గా దగ్గరగా ఉంది కాబట్టి ఆయనకి ఇమీడియట్గా ఉన్న సినిమా డ్రాగన్. ఇది దాదాపు జనవరి వరకు కంటిన్యూ అవుతుంది షూటింగ్ అనేది మనకి తెలుస్తున్న సమాచారం. అది ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఉన్న సినిమా. జనవరి తర్వాత ఏంటి అనే దాని మీద చర్చ వచ్చినప్పుడు దేవర 2 స్టార్ట్ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే సినిమాల పరంగా కమిట్ అయినవి ఉన్నా కానీ కథాపరంగా ఓకే అయినవి లేవు. దేవర 2కి తెలిసిన కథే కాబట్టి అది కంప్లీట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశం కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, ఆల్రెడీ కొంత చేసిందంటూ. అందుకని దాన్ని పూర్తి చేద్దాం అనే దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనేది వినిపిస్తుందన్నమాట. కాబట్టి ఇమీడియట్గా ఫిబ్రవరి నుంచి కొరటాల శివగారి డైరెక్షన్లో దేవర 2 ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దేవర కావచ్చు, అంతకుముందు ఏదైతే చూసుకున్నాం మనం ఆచార్య కావచ్చు, రెండు కూడా అనుకున్నంత ఆశించినంత ఫలితాలు అయితే రాలేదు మనకి కొరటాల శివ. అయితే నిజంగా దేవర 2 అప్పుడే ఉండకపోవచ్చు అని కొంత వార్తలు అయితే వచ్చాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన వార్తలు అయితే నిజంగా అంతకుముందు అయితే లేదు, సినిమా 2 ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా 2 ఉండకపోవడం వల్ల నష్టమా లాభం అంటే ఏం చెప్తారు? అంటే దేవర అంటే కొరటాల శివ మీద నమ్మకం కావచ్చు, ఆల్రెడీ ఒక హిట్ వచ్చింది, వాళ్ళు జనతా గ్యారేజ్ లాంటి హిట్ చూశారు కాబట్టి ఈ సినిమా ఎక్కడ ఫెయిల్ అయిందో కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఆ లోపాన్ని భర్తీ చేసుకునే దానికి బహుశా నేను అనుకోవడం కొరటాల శివ గారు మళ్ళీ కథ మీద కూర్చుని ఉండొచ్చు, కొంత కసరత్తులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మైనస్ ఉందనేది తెలిసిపోయింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుని మంచి హిట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా కావచ్చు. ఎందుకంటే కథాంశపరంగా కొత్తగా ఉంది కాబట్టి జనాల్లో అక్కడ ఏంటంటే క్లైమాక్స్ అనేది నచ్చలేదు దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ సినిమాని ఎట్టగా కొంత పార్ట్ షూటింగ్ చేసి ఉంటారు. మరి జాన్వీ కపూర్ ఎన్ని ప్యాడింగ్ ఉంది కదా చేసుంటారు, అవన్నీ కూడా ఆ సీన్స్ అన్నీ కలుపుకొని ఈ సెకండ్ పార్ట్ చేద్దామనే ఆలోచన ఉండొచ్చు. అందుకనే దేవర 2 అనేది ఉంటుంది అనేది ఒక సమాచారం. దీంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు కాంతారా 3 చేస్తే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ లీడ్ అవుతారు అనేది ఒక సమాచారం. అది ఒక లేటెస్ట్ వార్త అని చెప్పాలి. అయితే RRRతో చూసుకుంటే నిజంగా నట విశ్వరూపాన్ని చూపించాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు అన్నట్టు కాంతారాకు సంబంధించి రిషబ్ శెట్టి లాస్ట్ క్లైమాక్సే సినిమా మొత్తాన్ని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఏవైతే ఉంటాయో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి సీన్స్ చాలానే చేస్తుంటారన్న సంగతి తెలుసు. సో నిజంగా కాంతారాలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉండబోతుంది అని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఇప్పుడు కాంతారా ఫస్ట్ పార్ట్ రాబోతుంది, అంటే ప్రీక్వెల్. ఇప్పుడు రాబోయే సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్ దగ్గరగా ఉంది. ఇప్పుడు హోమ్లే సంస్థ దీన్ని నిర్మించింది. ఎందుకంటే కాంతారాకి అసలు అంత బడ్జెట్ అవ్వాల, కానీ 400 కోట్లు వచ్చినాయి. ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నారు కాంతారా 1ని. అది దీని తర్వాత వాళ్ళు హోమ్లే వాళ్ళు 3 చేద్దామనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ని సంప్రదించారనేది సమాచారం. అది రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే చేస్తారనేది. మరి రిషబ్ శెట్టి కూడా దాంట్లో ఉంటాడా లేదా అనేది తెలియదు, కానీ మొత్తానికి అంటే నటనకి ప్లస్ డైరెక్షన్ కలిపి 200 కోట్లు ఆయన డిమాండ్ చేశాడు అనేది తెలుస్తుంది రిషబ్ శెట్టి. అది 400 పెద్ద బడ్జెట్తో చేస్తున్నారు అనేది. కాంతారా 3 చేస్తే మాత్రం అది పెద్ద బడ్జెట్తో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అది ఉంటే మాత్రం బహుశా నేను అనుకోవడం దేవర 2 చేసిన తర్వాత కానీ అది అవడానికి అవకాశం ఉండదు. అదే కాంతారాలో కూడా మనం చూసుకుంటే రిషబ్ శెట్టి ఫాదర్ క్యారెక్టర్ని అంతగా మనకు చూపించినటువంటి ఒక దాఖలాలు. సో నిజంగా అంతకుముందు తను కూడా ఇలానే కులికి దేవుడు వచ్చేవాడని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. సో ఏ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందంటారు? అంటే అంతర్ధానం అయిపోయే పాత్ర లాస్ట్లో అయిపోతుంది కాబట్టి కొత్త పాత్ర ఎంటర్ కావచ్చు అనిపిస్తుంది. వీళ్ళు కాంతారా 3 చేసేటైతే కొత్త పాత్ర పంజుర్లి దేవతలు ఆ స్టోరీ అంతా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అంతా దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్ళిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ లాగా పెట్టుకుని ఫ్రెష్ పాత్రతో ఎంటర్ కావచ్చేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళ మధ్యన ఫ్యామిలీ టూర్ కూడా వెళ్ళారు. వాళ్ళ మదర్ ఎన్టీఆర్ గారి మదర్ కూడా వాళ్ళ ఊరే కావటం కొంతగా రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి రిషబ్ శెట్టి ఒప్పించాడు జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకు వినిపిస్తున్న సమాచారం. అది ఉంటే ఆ కాంబినేషన్ సినిమా ఉంటే ఖచ్చితంగా అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అది ఇంకా దాదాపు ఏదైతే RRR తర్వాత ఆశించినటువంటి ఫలితాలు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి రాలేదని చెప్పుకోవాలి. RRR తర్వాత మనం చూసుకుంటే దేవర తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక వార్ 2. సో వార్ 2 కూడా మనం చూసుకుంటే కూలీతో పోలిస్తే అంత అంచనాలు అయితే వార్ 2 పైన అయితే మనకు కనిపించడంలా. సో నిజంగా ఇప్పుడు వార్ 2 అనేది సక్సెస్ ఎంతవరకు అవసరం జూనియర్ ఎన్టీఆర్ కంటే ఏం చెప్తారు? వార్ 2లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసింది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అంటున్నారు, ఒక విధంగా విలన్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి హీరో ఇమేజ్ ఉంది.
హీరో ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ని మరి విలన్గా చూపించడం. ఇప్పుడు నాగార్జునని సైమాన్గా విలన్గా చూపించారంటే నాగార్జున కెరీర్ చాలా లాంగ్ ఉంది కాబట్టి జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడున్న అప్కమింగ్ హీరోలు ఉన్న స్టార్డమ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఉంటాడు కాబట్టి అతన్ని నెగిటివ్ పాత్రలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ అంటున్నమాట. అది ఒక విధంగా ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటే మనం చెప్పలేము కూడా. ఇప్పుడు వార్ 2 సినిమా హిందీ వెర్షన్ అయితే 11వ తారీఖునే ఆ షోలో ఉన్నట్టుగా వాళ్ళు బుక్ మై షోలో కూడా కనిపిస్తుంది. 14వ తారీఖుని షో ఉంటే 13వ తారీఖుని కొన్ని ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ 11వ తారీఖే పడే అవకాశం కనిపిస్తుంది. బహుశా నేను కూడా కూలీ ఉంటుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చేమో అనిపిస్తుంది. కూలీకి భయపడుతున్నారా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజు సినిమా అంటేనే ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. ఆల్రెడీ వాళ్ళ ట్రైలర్ వచ్చింది, వార్ 2 ట్రైలర్ వచ్చింది. కానీ వార్ 2 ట్రైలర్ కన్నా కూలీ ట్రైలర్లో కూడా గొప్పగా ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా సరే అది స్టార్డము ఇంత భారీ ప్యాడింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమీర్ ఖాన్ దాంట్లో ఉండటం ఇవన్నీ కూడా కూలీకున్న ప్లస్ పాయింట్స్. ఇక్కడ హృతిక్ రోషన్ ఉన్నా కానీ అక్కడ అమీర్ ఖాన్ ఆ గెటప్ కానీ వేరే లెవెల్లో ఉంది. అది ఎంతసేపు కనిపిస్తాడనేది మాకు తెలియదు. కానీ మొత్తానికి కూలీలో ఉన్న సగం హైప్ కూడా వార్ 2 మీద లేదు. పైగా హృతిక్ రోషన్కి ఏమో నార్త్లో ఇప్పుడు అంత క్రేజ్ కూడా లేదు. ఇక జూనియర్ ఎన్టీఆరే లాక్ రావాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సౌత్లో ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆరే బుధాల మీద మోయాలేమో అనిపిస్తుంది. అయితే కూలీలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా సైమన్ పాత్రలో నాగార్జున గారు నెగిటివ్ షేడ్ ఫస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు. కానీ కొంత క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరిగిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే నాగార్జున గారు విలన్గా ఎలా చేస్తున్నారో చూడొచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ వార్ 2కి సంబంధించి కంప్లీట్గా విలనా లేదా హీరోనా అనేది కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. అయినా సరే సరైనటువంటి స్పందన అయితే లేదు. ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే అంతకుముందు వచ్చిన వార్ సినిమా కూడా ఆశించినంత పెద్ద రేంజ్ ఏం కాదు. ఈ తరహా సినిమాలు ఏంటంటే ఒకేసారి సినిమా రిలీజ్ అయిన రోజునే పాజిటివ్ టాక్ పూర్తిగా ఉంటే ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా మిక్స్డ్ టాకు ఇట్లాంటి డివైడ్ టాకులు ఏదైనా వచ్చిందంటే మాత్రం వార్ 2కి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దాని బడ్జెట్కి బ్యానర్ వాల్యూ ఎంత ఉన్నా కానీ దాని బడ్జెట్కి అది చాలా కష్టం అవుతుంది. వాళ్ళు అదే బ్యానర్ మీద యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు సయారా చేస్తే అది 20 కోట్లు కూడా ఖర్చు పెట్టిన సినిమాకి 500 కోట్లు వచ్చేసింది. మరి దీనేమో 500 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి రాబట్టలేకపోతే చాలా ఇబ్బంది. అది ఇది మనం చూసుకుంటే గతంలో ఒక నానుడి ఉంది. ఏంటి అంటే ఎవరైతే రాజమౌళి గారితో సినిమా చేస్తారో దాని తర్వాత ఫ్లాప్లే వాళ్ళకి గత అవుతాయి అన్నట్టుగా మనకు కొంత వార్తలు అయితే ఉన్నాం. కానీ అది ప్రభాస్ గారి విషయంలో అది తప్పు అని చెప్పి తేలిపోయింది. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి విషయంలో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కావచ్చు నిజంగానే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సక్సెస్ ఎంతవరకు ఇంపార్టెంట్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఒక హిట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అది దేవరాతో వస్తుంది అనుకుంటే దేవర ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వాల. ఇప్పుడు వార్ 2 మీదే ఆశలు పెట్టుకున్నాడు ఆయన. అది హిట్ అయితే ఖచ్చితంగా ఇక డ్రాగన్ మీద అంచనాలు పెరుగుతాయి. ఇప్పుడు డ్రాగన్ కూడా అది పూర్తిగా మాస్ సినిమానే. అది ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండదో మనకు తెలుసు. ఆ సలారు, కేజీఎఫ్ ఆ ప్యాటర్న్లోనే ఆ ప్రశాంత్ నీల్ సినిమాలు ఉంటాయి కాబట్టి 100% మాస్ సినిమానే కాబట్టి. అంటే జూనియర్ ఎన్టీఆర్లోని నటన రాబట్టుకోవడం కోసం ఈ మాస్ పాత్రలు కాకుండా కొద్దిగా ప్యాటర్న్ మార్చుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. ఇదైతే అసలు అవుట్ అండ్ అవుట్ మొత్తం యాక్షన్ డ్రామానే ఈ వార్ 2 అనేది. ఇది అంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేస్తారని నేను అనుకోవట్లా. మరి పాటల పరంగా ఎలా ఉంటాయి, డ్యాన్స్ ఒకటే మాత్రమే హృతిక్ రోషన్ను వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్టీఆర్ కాంబినేషన్లో డ్యాన్స్ ఉంటే మాత్రం అది పాట ఉంటే ఆ పాట ఉంది. అది క్లిక్ అయిందంటే రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే హృతిక్ మంచి డ్యాన్సరు. ఫస్ట్ సినిమా నుంచి కూడా అతను మంచి డ్యాన్స్ మూమెంట్స్ అన్ని తెలుసు మనకి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సరు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ మూమెంట్ ఉంటే మనకి నాటు పాటలాగానే దూసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి లైనప్ ఎలా ఉంది, భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్? అంటే సినిమాల పరంగా అయితే పెద్ద సినిమాలే ఉన్నాయి. అటు ఇప్పుడు రాజమౌళి గారు సినిమాలు చేసిన తర్వాత రామ్ చరణ్కి ఇప్పుడు పెద్ద మంచి ప్రాజెక్ట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి అట్లాగే రామ్ చరణ్కి సుకుమార్తో సినిమా ఉంది నెక్స్ట్, మరి పుష్ప డైరెక్టర్ కాంబినేషన్తో. కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా కాకపోతే సీక్వెల్స్ కమిట్ అయి ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ కొరటాల శివకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది జనరల్గా. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేది రేర్ కాంబినేషన్, అది మంచి ప్రాజెక్ట్ అవడానికి అవకాశం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కొట్టాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.